చేసే బాధ్యులను తయారు చేసే బాధ్యతలను వెంటనే చెప్పనా నిర్మల ప్రసాదం ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచమంతా ఆరాధ్య దైవంగా భావించే ఒక పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఈ యొక్క జంతు కళేబరాల యొక్క కొవ్వును కలిపి తయారు చేయడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం, ఒక దుర్మార్గమైనటువంటి ఒక విషయం. అది ఆ కార్యక్రమాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిందో అది మనమంతా నిరసించదగినటువంటి విషయం. ఈరోజు భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కళేబరాల యొక్క కొవ్వును వాడటం నిరసిస్తున్నాం. నిషేధించాలి దాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టరీత్యా విచారణ జరిపి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనము చూసినట్టయితే తిరుపతి దేవస్థానం యొక్క లడ్డును భారతదేశం అంతటా కూడా అతి పవిత్రంగా భావిస్తూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ తిరుపతికి వెళ్ళిన వారి దగ్గర కాళ్ళు మొక్కుతూ అక్కడ ఉన్నటువంటి ప్రసాదం స్వీకరించేటువంటి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశంలో అతి పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిన విషయం. గోమాంసంని అదేవిధంగా ఏదైతే మాంసంతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని వచ్చినటువంటి నూనెతోటి దాన్ని తయారు చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. మొన్న దీనిపైన ఏదైతే ఈ చర్యలు చేసినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో ఎండోమెంట్ వ్యవస్థ ఇలాంటి చర్యలకు చాలా మటుకు పాల్గొంటుంది. ఎందుకంటే తక్కువ నాసిరకమైనటువంటి వస్తువులు వాడుకుంటూ టెండర్ రేట్ ఏదైతే తక్కువ వాడుకుంటూ వాళ్ళు కల్తీగా తయారు చేసినటువంటి వస్తువులను తిరుబండారంలో కానీ ఇంకా దాని విషయాలలో వాడుకుంటూ మన భక్తిని వాళ్ళు నాశనం చేయడం ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అన్ని మతస్థులను కూడా మన గుళ్ళలో ఉంచుకుంటూ వాళ్ళకేం తెలుసండి మన ప్రసాద గురించి. అన్ని మతస్థులు వస్తే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళను కూడా మన గుళ్ళలలో ఉంచుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఆ ప్రసాదాలు ఇవన్నీ కూడా కలపడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రభుత్వం అయినట్టయితే ఈరోజు ఈ చర్యలు తీసుకున్నటువంటి చర్యలను బయటకు తీస్తుంది. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. లక్ష్మీ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ, వడ్డీ కాసులవాడ. ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు మరియు సభ్యులమందరం కలిసి కూడా ఈరోజు తహసీల్ చౌరస్తా వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి కలియుగ దైవ ప్రపంచంలోనే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం తయారు చేసేటువంటి ఒక పోటు అంటే లడ్డూను తయారు చేసి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా మన లడ్డూకు పవిత్రతకు భావించి ఆ లడ్డూ కోసం క్యూలు కట్టి ఆ లడ్డూను తీసుకెళ్ళి వెళ్తారు. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కళ్ళకద్దుకొని మరి ఆ ప్రసాదాన్ని సేవించి సాక్షాత్తు భగవంతుడే మనకు ఈ రూపంలో వచ్చినవి భావిస్తున్నారు. మరి అటువంటి యొక్క తిరుపతిల గత ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి యొక్క విషయాలకు పాల్పడి స్వార్థం కోసం మరి వాళ్ళ లాభాల కోసం 50 సంవత్సరాల నుంచి నందిని సంస్థ ఇచ్చేటువంటి ఒక నిధిని కాదని వాళ్ళు కావాలని ఒక 5 ఫేక్ సంస్థలకు కాంట్రాక్ట్ అప్పగించి మరి వాళ్ళు తక్కువ రేటుకు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ లాభాల కోసం మరి ఈ యొక్క పత్తి నూనెను, చేపల నూనెను, జంతువుల మాంసం నూనె తీసినటువంటి ఒక నూనెతో తయారు చేసి ఆ యొక్క తిరుమల పవిత్రతను సర్వనాశనం చేసారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా దీని గురించి బాధపడుతున్నారు, మరి పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి ఇంతటి ఘోరమైన తప్పు జరిగినటువంటి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో మరి వాళ్ళను అవసరమైతే మరి కేంద్ర మంత్రి నడ్డా గారు కూడా మరి దీనిపై స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే మరి దీనిపై సిబిఐ విచారణ జరిపిస్తున్నారని వారు తెలియజేసినారు. ఆ సిబిఐ విచారణ తొందరలో జరిగి మరి వాస్తవాలను వెలికి తీసి అప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినాతి కఠినంగా శిక్షించాలని భారత సురక్షా